ఏ క్రికెటర్ అయినా ఎప్పుడో ఒకప్పుడు రిటైర్ అవ్వాల్సిందే. ఫామ్ కోల్పోవడం, వయసు మీద పడ్డం, టీంలో ప్లేస్ కోసం పోటీ పెరగడం లాంటి రీజన్స్తో చాలా మంది ప్లేయర్లు కెరీర్కు గుడ్ బై చెప్పేస్తారు. అయితే కొందరి రిటైర్మెంట్ను మాత్రం అభిమానులు అస్సలు అంగీకరించరు. టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఇప్పటికే రోహిత్ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే టెస్ట్ల నుంచి కింగ్ రిటైర్మెంట్ తీసుకుంటున్నాడనే రూమర్స్ రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. అయితే ఫ్యాన్స్ కోసమైనా అతడి నిర్ణయంపై పునరాలోచించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోహిత్ శర్మ బాటలోనే విరాట్ కోహ్లీ నడవాలని అనుకుంటున్నాడట. ఇప్పటికే పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకున్న కింగ్ టెస్టులకు వీడ్కోలు చెప్పేసి వన్డేల్లో మాత్రమే కంటిన్యూ అవ్వాలని భావిస్తున్నాడట. రిటైర్మెంట్కు ఇదే కరెక్ట్ టైం అని అనుకుంటున్నాడట. ఇదే విషయాన్ని బీసీసీఐకి క్లియర్గా చెప్పేశాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే అతడి నిర్ణయానికి నో చెప్పిన బోర్డు పెద్దలు మరికొన్నేళ్లు టెస్టు టీంలో కొనసాగాలని రిక్వెస్ట్ చేశారని సమాచారం. కనీసం ఇంగ్లాండ్ టూర్ వరకైనా కంటిన్యూ అవ్వాలని కోరారట. దీనిపై కోహ్లీ ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంది. అయితే బీసీసీఐతో పాటు ఫ్యాన్స్ నుంచి కూడా కింగ్పై ప్రెషర్ అంతకంతా పెరుగుతోంది. రిటైర్మెంట్ ఆలోచనలు మానుకోవాలని అభిమానుల నుంచి నెట్టింట భారీగా డిమాండ్స్ వస్తున్నాయి. కోహ్లీ ఇప్పుడు ఫుల్ ఫిట్గా ఉన్నాడు. గాయం బాధలు లేవు. వర్క్లోడ్ ప్రెషర్ కూడా లేదు. కాబట్టి టెస్టుల్లో ఇంకొన్నాళ్లు కంటిన్యూ అవ్వాలని అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు. మరోవైపు టీమిండియాకే కాదు టెస్ట్ క్రికెట్కు కోహ్లీ అవసరం ఎంతో ఉందని వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా లాంటి పలువురు మాజీలు అంటున్నారు. విరాట్ కోహ్లీ దయచేసి రిటైర్ అవ్వొద్దని, ఇప్పుడు టీమిండియాకు మీ అవసరం చాలా ఉందని మాజీ టీమిండియా ప్లేయర్ అంబటి రాయుడు కోరారు. మీలో ఇంకా ఆడే సత్తా చాలా ఉందని, మీరు టీమిండియా తరఫున బరిలోకి దిగకపోతే టెస్టు క్రికెట్కు కళ ఉండదని, దయచేసి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అంబటి రాయుడు విజ్ఞప్తి చేశాడు. అయితే మాజీ క్రికెటర్లు బీసీసీఐ కోసం కాదు గాని తన కెరీర్ అంతా అండగా ఉంటూ వైఫల్యాల్లోనూ ఆసరాగా ఉన్న అభిమానుల కోసమైనా విరాట్ వెనక్కి తగ్గాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ విషయంలో కోహ్లీ ఏం చేస్తాడో త్వరలో తేలిపోనుంది.